హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను వీడియోస్ ఎట్లా ఎడిట్ చేస్తాను. ఎడిటింగ్ వీడియో అంతా ఒకరోజు షూట్ చేసి నేనైతే వీడియో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే వీడియో చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకున్నా. ఈరోజైతే కుదిరిందనమాట. ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. నేను వీడియోస్ ఎట్లా ఎడిట్ చేస్తాను, ఫోన్లోనే ఏ యాప్లో ఎడిట్ చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో అయితే మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు అవసరం పడకుండా ఎవరికైనా మీ సర్కిల్లో ఎవరికైనా సరే మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఇంకెవరైనా వీడియోస్ క్రియేట్ చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. మీకు యూజ్ లేకున్నా వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియోని అయితే కనీసం వాళ్ళకైనా షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోనే అనమాట. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇంట్లో ఇంకొక వేరే ఫోన్ ఉంటే ఆ ఫోన్లో అయితే నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేసి మీకైతే చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేనైతే 2-3 యాప్స్లలో అయితే వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. కైన్ మాస్టర్, ఇంకా ఇన్షూట్, ఇట్లా ఉంటాయి కదా, విఎన్ యాప్, ఇట్లా చాలా యాప్స్ అయితే ఉంటాయి కదా. వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ ఉంటాయి. కైన్ మాస్టర్కి అయితే వాటర్ ప్రూఫ్ పోవడానికి 1500 to 2000 దాకా ఛార్జ్ చేస్తారనమాట. అట్లా కాకుండా ఇన్షాట్లో మనం చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఎట్లాంటి ఛార్జెస్ లేకుండా మనమైతే ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ యాప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్ట్ కాగానే న్యూ అని ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అండ్ ఆల్ అని అన్నీ వస్తాయి కదా, మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్ అని వస్తే ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. కింద రీసెంట్ అండ్ కెమెరా ఇన్ వీడియోస్, వాట్సాప్ ఇమేజెస్, వాట్సాప్ వీడియోస్ అని అన్నీ వస్తాయన్నమాట. మనకి ఏది కావాలో అదైతే మనం ఫొటోసా వీడియోసా మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వీడియో కావాలో ఆ వీడియో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఏ ఫొటోస్ అండ్ వీడియోస్ అవసరం పడుతుందో అవైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గ్రీన్ కలర్ టిక్ అయితే అవుపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత అన్నీ వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నామా లాంగ్ చేస్తున్నామా అని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్స్కి అయితే 9:18 అని ఉంటుంది, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ వీడియోస్ మనం ఎడిటింగ్ చేస్తానైతే 16:9 అయితే రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇక ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసే వీడియో వచ్చేసి షార్ట్ కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకున్నాను. నేను చెప్పినా కదా వాటర్ ప్రూఫ్ పోవడానికి ఒక ట్రిక్ ఉంటుందని చెప్పేసి, దాని మీద క్లిక్ చేసినాం అనుకో, ఇన్ షార్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఫ్రీ రిమూవ్ అని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను నేను. మనం ఇన్షాట్ మీద సెట్ చేయగానే ఫ్రీ రిమూవ్ అని వస్తుంది కదా, మనం నెట్ ఆఫ్ చేసినాం అనుకో వీడియోస్ ఎట్లాంటి యాడ్ వీడియోస్ అనమాట రావన్నమాట. మనం మొబైల్ డేటా ఆన్లో ఉందనుకో షార్ట్ వీడియోస్ వస్తాయన్నమాట, యాడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం మొబైల్ డేటా ఆఫ్ చేస్తే రావన్నమాట. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాల్యూమ్ అనమాట. నెక్స్ట్ మనం వీడియోలో వాల్యూమ్ వస్తుంది కదా, మనం మాట్లాడింది కానీ ఇంకా సౌండ్స్ అది కుక్ చేసినప్పుడు సౌండ్ కానీ, ఇంకా మనం ఏ వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో సంబంధించిన పూజకు సంబంధించిన సౌండ్స్, గంట సౌండ్ కానీ అలా వస్తూ ఉంటాయి కదా. ఆ వీడియో మొత్తం మనం మాకు ఆ వీడియోలో ఉన్న సౌండ్ వద్దు అంటే మనమైతే వాల్యూమ్ దగ్గర మొత్తం డౌన్ చేసుకోవాలి. అట్లనే నాకు సౌండ్ కావాలి అంటే దాన్ని అయితే డబల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక వీడియో క్లిప్కి కావాలి, ఇంకో వీడియో క్లిప్కి వద్దు అంటే అట్లా కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని వీడియోస్కి వద్దు అనుకుంటే ఒకేసారి అన్ని వీడియో క్లిప్స్కి మనం వాయిస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతుంది. నాకు షార్ట్ వీడియోస్కి 60 సెకండ్సే కావాలి, కానీ వీడియో 1 మినిట్ కంటే ఎక్కువ ఉందన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల మన వీడియోకి మన వాయిస్కి సెట్ అవుతుంది అనమాట. అలా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో అవుపిస్తుంది అనుకుంటా. మనకు వీడియోలో ఎలాంటి బొమ్మ అవుపిస్తుందో అదే బొమ్మ మనకైతే కొంచెం షాడో లాగా అనిపిస్తుంది, లేదా ఇంకొంచెం డిఫరెంట్ మోడల్లో కూడా ఉంటాయి. అలా కాకుండా నార్మల్గా ఉండాలంటే మనమైతే నార్మల్గానే కూడా ఉంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెయిన్ థింగ్, మనం షార్ట్స్కి అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాం కదా, ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట. వాయిస్ అని ఉంటుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అక్కడే మన మ్యూజిక్ అని ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ట్రా వాయిస్ అని ఉంటుంది, ఆడియో అని ఉంటుంది. దాని దగ్గర క్లిక్ చేసి మనమైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. వాయిస్ ఓవర్ని కూడా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో అవుపిస్తుంది కదా మీకు, దాన్ని క్లిక్ చేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు మనము.
ఆ వాయిస్ ఓవర్లో మనకి ఇక్కడ వరకు ఓకే పర్ఫెక్ట్ మన వాయిస్ మంచిగా ఉంది అని అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదా ఇది వద్దు అని చెప్తే మనం అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వాయిస్ ఓవర్లో కూడా మనం డిఫరెంట్ వాయిస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బాయ్ వాయిస్, మెన్స్ వాయిస్ అని చెప్పేసి వాయిస్ ఓవర్స్ అయితే ఉంటాయి. కిడ్స్ వాయిస్ కూడా ఉంటాయి, మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, మనం అలా కూడా చేసుకోవచ్చు. వద్దు నార్మల్గానే మన వాయిస్ మనకే కావాలి అంటే ఆ వాయిస్ని కూడా మనం ఉంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. మనం ఇందులో ఫ్రీ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. జూమ్ అవుట్ ఉంటుంది, జూమ్ ఇన్ ఉంటుంది, ఇంకా స్లో వీడియో ఉంటుంది, ఫాస్ట్ వీడియో ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా థ్రిల్ లాగా ఉంటుంది అనమాట. మీరు ఒక్కసారి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఎఫెక్ట్స్ ఒకదాని మీద ఒకటి మనమైతే చేసుకోవచ్చు నిదానంగా. ఈ యాప్లో చాలా ఈజీగా మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ యాప్. అలాగే వీడియో అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట, ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ స్టిక్కర్స్ కూడా ఉంటాయన్నమాట, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇలా కొత్త స్టిక్కర్స్ కూడా ఉంటాయి. మీకు పక్కన గ్యాలరీ అవుపిస్తుంది కదా, దాని పక్కన సోషల్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే మనమైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఏం కావాలంటే సోషల్ మీడియాలో ఉన్న స్టిక్కర్స్ అయితే మనమైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఏం వాడతారు, సబ్స్క్రైబ్, ఇంకా లైక్, కమెంట్ అని మనమైతే సెర్చ్ చేస్తే అక్కడైతే అన్నీ వస్తాయి అన్నమాట. మనమైతే ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. నేనైతే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. వీడియోను కింద కానీ పైన కానీ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా నేను ప్రతి వీడియోకి నా ఛానల్ నేమ్ అయితే నేను అక్కడ అవుపించేలాగా అయితే నేనైతే లెటర్స్తోనైతే టైపింగ్ చేస్తాను. టైపింగ్లో కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి, మనకి ఎలా కావాలంటే మనం అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్, డిఫరెంట్ మోడల్లో ఉంటాయి అనమాట. మీకు ఒక్కసారి చూస్తే అవుపిస్తుంది. ఆ వచ్చే విధానంని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లెటర్స్ కానీ కలర్స్ కానీ చాలా కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్స్ కూడా ఉంటాయి. కలర్ అనే ఆప్షన్ దగ్గర వస్తే మనకు కలర్స్ అన్ని తెలుస్తుంది. అక్కడ ఏ లెటర్ ఉంది కదా, ఆ లెటర్ దగ్గర అయితే క్లిక్ చేస్తే మనకు నేమ్ ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా టైపింగ్లో కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది, మనం సెట్ చేసుకోవచ్చు. మనకు ఎంత ఓపిక ఉంటే అంత మన క్రియేటివ్ని బట్టి అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నా ఛానల్ నేమ్ని అవుపించకుండా ఉండేటట్లయితే మిడిల్లోకి అయితే అలా సెలెక్ట్ చేసి లైట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసి అలా కావ్య రంజిత్ గోల్ అని చెప్పేసి నా ఛానల్ నేమ్ అయితే అలా మీద అయితే స్టిక్ చేశాను అనమాట. అవుపించకుండా ఉండేటట్టు అలా అయితే సెట్ చేశాను. నెక్స్ట్ పిప్ అని ఉంటుంది కదా, అది కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అదేంటి అంటే అది కూడా చెప్తాను వినండి. పిప్ అని అంటే మనం వీడియో రన్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇంకో వీడియో కానీ నెక్స్ట్ ఇంకా ఫోటో కానీ మనమైతే మిడిల్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. పిప్ అనే యాడ్ని మనమైతే ఫొటోస్ గ్యాలరీలోకి వెళ్ళి మనకు నచ్చిన ఫోటో కానీ వీడియో కానీ మనమైతే అందులోకి యాడ్ చేసుకుంటే వీడియో రన్ అవుతుంటే ఆ వీడియో ఆర్ ఫోటో అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్ అవసరం వచ్చినాయని నేను చెప్పాను. రివర్స్ అని ఉంటుంది, అది కూడా మనం అయితే చేసుకోవచ్చు. రివర్స్ ప్లే బటన్ కూడా మనం చేసుకోవచ్చు. నేను చెప్పిన అన్ని ఎక్కువ యూజ్ అయ్యేటివే నేను చెప్పినాను. లాస్ట్ అంత ఒకసారి చూసుకోవాలి మనం, ఓకేనా వీడియో సెట్ అవుతుందని చెప్పేసి చూసుకున్న తర్వాత ఎక్స్ప్లోర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మనం మిడిల్ బటన్ ఒత్తినా కూడా మనకైతే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఏవి చూసుకున్నా పర్లేదు, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్లోనే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. కైన్ మాస్టర్లో అలా కాదు, టైం తీసుకుంటుంది అనమాట. ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ వీడియోస్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ ఇన్షార్ట్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తున్నాను. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, ఎట్లాంటి ఛార్జ్ లేకుండా అయిపోతుంది అనమాట. వీడియో ఒక విత్ ఇన్ సెకండ్స్లోనే ఎక్స్ప్లోర్ అయిపోతుంది. అదైతే మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. మనం చూసుకోవచ్చు. గ్యాలరీ ఓపెన్ చేసేసి గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం వీడియో అయితే చెక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ నుంచి కానీ వైటీ స్టూడియో నుంచి కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. వైటీ స్టూడియో నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను, వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలని చెప్పేసి. మీరేమంటారు, అది కూడా వీడియో చేయమంటారా చెప్పండి, కామెంట్స్లో అయితే మీరైతే షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను చెప్పినా కదా ఇంకా చాలా యాప్స్ ఉంటాయని చెప్పేసి, కైన్ మాస్టర్, విఎన్ యాప్, ఇంకా చాలా యాప్స్ అయితే ఉంటాయి. ఇదైతే బిగినర్స్కి అయితే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేనైతే చెప్తున్నా. బెస్ట్ యాప్ అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.